शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तानां भक्तानाम् एकदन्तामुपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुदेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव అతిథి దేవో భవ. పూజ్యనీయులైన తల్లిదండ్రులకు, దైవాంశ సంభూతులైన లక్ష్మీనారాయణకు అష్టాంగ యోగాను ప్రసాదించిన పతంజలి మహర్షికి పాదాభివందనాలు. అష్టాంగ యోగాను సాధన చేస్తున్న సాధకులందరికీ యోగసిద్ధి పొందాలి అని పరమాత్మను ప్రార్థిస్తున్నాను. నా పేరు శ్రీనివాసరావు. సనాతన ధర్మం అష్టాంగ యోగ ఛానల్ ఎందుకు పెట్టాలి? ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సనాతన ధర్మంలోని ముఖ్యాంశాలు సామాన్య ప్రజలకు కూడా చేరి మరియు వారందరూ ఆనందంతో జీవించాలని అనుకుంటున్నాను. వివాహ బంధమును కొనసాగిస్తూ తమ యొక్క బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ చాలా తేలికగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయవచ్చు. ఈ ఛానల్ పిక్చర్ ద్వారా, ఆడియోల ద్వారా, వీడియోల ద్వారా చెప్పడం జరుగుతుంది. అప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళు, ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు చాలా తేలికగా మన యొక్క సాంప్రదాయాలు తెలుసుకుని వాటిని తమ యొక్క జీవితంలో అన్వయించుకుని ఆనందంతో సుఖ సంతోషాలతో జీవన ప్రయాణం చేయవచ్చును. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పక అష్టాంగ యోగాన్ని నేర్చుకోవాలి. సనాతనం అంటే నిత్య శాశ్వతమని అర్థం. ప్రకృతిలో అన్ని జీవరాశులు కొన్ని లక్షణాలు అయిన మూలస్థితిని కలిగి ఉంటాయి. అవి ఏమిటి అంటే శ్వాసించడం, నీరు తాగడం, ఆకలి విసర్జించడం, గాఢమైన నిద్ర, ధైర్యంగా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం, సంతోషం కోసం ఆనందంగా, ప్రశాంతంగా, ఓర్పుగా, సహనంగా ఉండి ప్రకృతిలో సహజంగా జీవిస్తూ ఉంటాయి. వీటి అన్నిటికీ కలిగి సంపద అంతర్గత సంపదలు అంటారు. మనుషులకు అరిషడ్వర్గాలైన అంతర్గత సంపదల్లో మార్పు వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండడానికి అందరూ అష్టాంగ యోగా చేయడం వలన అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు పోయి పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షం అనే 3 గుణాలైన శాంతం, శరణాగతి, పరోపకారం పెంపొందుతాయి. మరియు మనలోని తమోగుణం, రజోగుణం తగ్గి మరియు సత్వగుణం పెంపొందును. సత్వగుణం వలన మనలోని బుద్ధి వికసించును. అప్పుడు మన ఇంద్రియాలు మన చూపుతున్న మార్గాల వెంట కాకుండా ఆత్మ చెప్పినట్టు బుద్ధి చెప్పినట్టు మనసు చెప్పినట్లు జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలు పనిచేస్తాయి. అష్టాంగ యోగంలో 8 యోగాలు ఉంటాయి. అవి అంగాల మనం చేసేటైతే ఒక మనిషి ఎన్ని ఇబ్బందులు అయినా ఎదుర్కొని ఆనందంగా జీవిస్తాడు. అవి ఏమిటి అంటే యమ, నియమ, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇందులో శరీర మాలిన్యం పోవడానికి ఆసనాలు, శ్వాసకు సంబంధించిన మాలిన్యం పోవడానికి ప్రాణాయామము, నడవల్లోని మాలిన్యం పోవడానికి యమ నియమాలు, ప్రత్యాహారాలు, మనోమాలిన్యం పోవడానికి ధారణ, ధ్యాన, సమాధులు ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అష్టాంగ యోగాన్ని సాధన చేయాలి. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అంటే బాహ్య సంపదలో డబ్బులు, పొలంలో నష్టములు, బంగారము పోయినను మరియు ద్వంద్వములైన సుఖదుఖములు, కష్టసుఖాలు వచ్చెను ఏ విధమైన అంతర్గత సంపదలో మార్పు లేకుండా పొందే స్థితి కోసం చేసే జీవన ప్రయాణమే ఆధ్యాత్మికత. గుడికి వెళ్ళడం, భజనలు చేయడం, వ్రతములు, నోములు, పూజలు, తీర్థయాత్రలు అన్నీ మనసులో ఉన్న మలినాలను తగ్గించుకోవడానికి కోసం లేదా తొలగించడం కోసం ఉపయోగపడే మొదటి మెట్టు. చాలామంది మొదటి మెట్టు దగ్గరే ఆగిపోతున్నారు. అందరూ అష్టాంగ యోగాని 8 అంగాలను సాధన చేసి వారి యొక్క జీవితంలో
మంచి ఫలితములు పొందాలని ఆ పరమాత్మను కోరుకుంటున్నాను. కనువబోలు కనులు ఉన్నవాడు సర్వమునకు ప్రభువైన కలియుగమునకు ప్రభువైన శ్రీనివాసు కాపాడుక ఉండగా మనకు ఏమైనా భయము కలుగును. నా ఎడల ఎన్ని పాపములను శ్రీనివాసుని యొక్క నామశరణము అన్ని పాపములను సమూలంగా పోతాయి. మనకు కోపము కలిగెను, కోపము నశింపచేసి శాంతను ప్రసాదించును. ఎందుకనగా మన యొక్క మనసు యందు భగవత్ స్వరూపుడైన శ్రీనివాసు కొలువై ఉన్నాడు. ఇంద్రియములు ఎంతగా తరిమి కొట్టినను వాటిని బారి నుండి తప్పించుటకు శ్రీనివాసు శరణాగతి కలదు. శ్రీనివాసుని మీద ఉన్న భక్తి వలన కర్మబంధములనే తాళ్ళను విడిపించును. మానవ ప్రయత్నము జరిగేవి ఏమీ లేవని తెలుసుకొని జీవించుదాము. రావలసింది ఉన్నది మంచి కానీ చెడు రావద్దంటే రాకుండా ఉండదు, వచ్చే తిరుగుతుంది. దీన్ని ఎవరు ఆపలేరు. మనం చేసిన పాపం కొంచెం కూడా పోదు. పాపకర్మల ఫలం అనుభవించక తప్పదు. అయితే శ్రీనివాసుని యొక్క కరుణ కలిగితే పాపఫలం తొలగడానికి అవకాశం ఉంది. ఈ లోకంలో జరిగేవన్నీ మానవుడి శక్తియుక్తతో జరుగుతున్నవి కావు. అది ఎట్లా అనగా, మన చేతిలో వెన్న ఉండగా నెయ్యి కోసం వెతకడం తెలివి తక్కువ. ఆ వెన్న నుండి నెయ్యి వస్తుంది కాబట్టి వెన్న ఉన్నదంటే నెయ్యి ఉన్నట్టే. అది తెలిస్తే నెయ్యి కోసం వెతకడం అవసరం లేదు. అలాగే మనమందరము దైవం కోసం వెతుకుతుంటారు. నిజానికి మనమే దేవుడము. ఆ విషయం గ్రహించగా పోవడం చేతనే జీవులు పుణ్యక్షేత్రాల వెంట తిరుగుతూ దేవుడి కోసం వెతుకుతారు. వెన్నను వేడి చేయడం మొదలైన ప్రయత్నం చేస్తే నెయ్యి వస్తుంది. అట్లాగే విధంగా మనము అష్టాంగ యోగ సాధన చేస్తే మనలో ఉన్న దైవాన్ని దర్శించుకోవచ్చు. అంతేగాని దైవం కోసం వెలుపల వెతకనవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అష్టాంగ యోగాన్ని సాధన చేసి తనలో ఉన్న దైవాన్ని ఆత్మ సత్కదం పొందవాలని కోరుకుంటున్నాను. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్రాదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే. చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడవి శునకము మీద పొలయు ఎండొకటే. అడుపుంజులను పాపకర్ములను సరిగావా దడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. అడుపుంజులను పాపకర్ములను సరిగావా దడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే.
ఒక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. వీడియో చూసినా మరియు విన్నా మీ అందరికీ ధన్యవాదాలు. వీడియోలో వచ్చిన ప్రతి విషయం గురించి తెలుసుకుని ఆచరించండి. అప్పుడు మాత్రమే మీకు ఫలితం వస్తుంది. ఫలితం వస్తే మీ యొక్క జీవితము ఆనందదాయకం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో ఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకుని దాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శుభం భూయాత్.